దక్షిణ భారతదేశంలో ఎంతో మంది ఇష్టంగా తినే టిఫిన్ ఇడ్లీ. అలాగే పోషకాహారంగా రాజ్మాను కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే మనం ఎంతో ఇష్టంగా తినే ఇడ్లీ, రాజ్మా, చనా మసాలా, చికెన్, జాల్ఫ్రెజీ, వడ సహా పలు ఆహారాల వల్ల జీవ వైవిధ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందట. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ పరిశోధకులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పర్యావరణంపై ఆహార పదార్థాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై వీరు పరిశోధనలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా 151 ప్రసిద్ధ వంటకాలపై జరిపిన పరిశోధనలో 25 భారతీయ వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పు కలిగించేవిగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ జాబితాలో స్పానిష్ వంటకం లెచాజో అగ్రస్థానంలోనూ, బ్రెజిల్కు చెందిన మీట్ సెంట్రింగ్ ఆఫరింగ్స్ 2 స్థానంలోనూ ఉన్నాయి. ఈ ప్రమాదకర ఆహారాల జాబితాలో ఇడ్లీ 6వ స్థానంలో, రాజ్మా కూర 7వ స్థానంలో ఉన్నాయి. బియ్యం, పప్పు ధాన్యాల ఆధారిత వంటకాలు జీవ వైవిధ్యానికి ముప్పు తెస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇడ్లీ తయారీలో వాడే బియ్యం, మినపప్పు, అలాగే చిక్కుడు పంటలు జీవ వైవిధ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయట. భారత్లో ధాన్యం, పప్పుల సాగుకు తరచుగా భూ మార్పిడి అవసరమని, ఈ కారణంగా అనేక జీవజాతులు ఆవాసాలు కోల్పోతున్నాయని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో పలు అధ్యయనాలు మాంసాహారం వల్ల పర్యావరణానికి ముప్పు ఉందని హెచ్చరించాయి. అయితే తాజా అధ్యయనం జీవుల ఆవాసాల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ఓ వంటకాన్ని తినటం ద్వారా మనం ఎన్ని జాతులను అంతరించిపోయేలా చేస్తున్నామో ఈ అధ్యయనం ఒక అవగాహన కల్పిస్తుందని పరిశోధకులు వ్యాఖ్యానించారు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో వైవిధ్యాంశాలు, మొక్కలు, జంతువులు, జీవరాశులు, లక్షలాది రకాల్లో ఉండే ఇవన్నీ ప్రకృతిలో భాగమే. ఇలాంటి విభిన్న అంశాల సమాహారమే జీవ వైవిధ్యం. ఇంగ్లీష్లో దీన్నే బయోడైవర్సిటీ అంటారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే పర్యావరణానికి అంత ప్రయోజనకరం. జీవ సమాజంలోని జీవుల మధ్య ఉండే విభిన్నతను జీవ వైవిధ్యం అంటారు. ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన జీవుల సంఖ్య, భిన్నత్వం, మార్పు చెందే తత్వాలన్నీ జీవ వైవిధ్యానికి సంబంధించినవే. అందుకే ప్రకృతిని గమనిస్తే విభిన్న రకాల వృక్షాలు, జంతువులు, జీవులు కనిపిస్తాయి. ఆధునికీకరణ ప్రభావంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు బయోడైవర్సిటీకి పెద్దపీట వేస్తున్నాయి. భారతదేశం దీనికి మరింత ప్రాధాన్యం ఇస్తూ అనేక రకాలుగా జీవ వైవిధ్యాన్ని అభివృద్ధి చేసే చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ మనం రోజు తినే ఇడ్లీ లాంటి వాటితోనే మనకు తెలియకుండానే జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నాం.